హలో అన్న, వచ్చేసిన మీకోసం అయితే కొత్త వీడియో తెచ్చేసిన. ఈ రోజు అయితే నేను ఫంక్షన్ కి అయితే వెళ్ళబోతున్నా. ఒక్కసారి చూసుకోండి, ఇగో BMW కాలర్ అయితే ఉన్నా, గ్లాస్ అయితే చూసుకోండి. అలా కార్ నుంచి ట్రావెల్ చేసి జూపేట్ బస్ స్టాప్ కి అయితే వచ్చేసిన. జూపేట్ బస్ స్టాప్ నుంచి అయితే ఇక డైరెక్ట్ మళ్ళీ నర్సాపూర్ కి అయితే మళ్ళీ ఒక BMW అయితే ఎక్కిస్తాను. అలా ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇక ఫైనల్లీ వచ్చేసిన. ఇక మా తమ్ముడు నేను కలిసి అయితే ఇక టిఫిన్ షాప్ కి అయితే వచ్చేసినాం. ఇక ఒక పూరి అయితే తీసుకున్నాం. మా పూరి టేస్ట్ మాత్రం బాగానే ఉంది, కర్రీతో తింటే బాగానే ఉంది. నా ముఖం చూసుకొని ఎట్లా అయిపోయింది బస్ లో ట్రావెల్ చేసి. ఇక దాని తర్వాత అయితే స్కూటీ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ గా ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసినాం. ఒక్కసారి చూసుకొని మా తెలంగాణ ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదు, ధూమ్ ధామ్ అయితే ఉండదు. ఇక ముక్క సుక్క చిందు బిందు అన్ని ఉంటాయి. ఒక్కసారి మెన్యూ అయితే చూపెడతా చూడండి. ఇక అందరికి ఇష్టం లేని వైట్ రైస్, అందరికి ఇష్టం ఉండే కర్రీ రైస్, సారీ బగర్ రైస్. ఇక కూర సంగతి వస్తే మా అమ్మ తెలుసు కదా, ఇక ముక్క లేని ముద్దది కదా. ఇక ఒక 40 kgs అయితే మటన్ తయారు చేయించినాం. ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇక దాంతో పాటు అయితే ఒక చికెన్ చేయించినాం పక్కకు. ఇక మా బాబాయ్ వేస్తూనే ఉన్నారు, తినటోళ్ళు అయితే వస్తూనే ఉన్నారు, తొందరగా అయితే పెట్టేసి. ఇక నేను కూడా కొద్దిసేపు ఆనే ఉండి వడ్డిచ్చేసిన. ఇక అప్పుడే మా తమ్ముడు పిలిచి, నువ్వు అప్పుడే BBC రేంజ్ లో ఊహించుకుంటున్నావు అని చెప్పి, ఖాళీగా నీ అడ్డించుడు నడు ఇట్లా బయటికి వెళ్ళేసేద్దామని అన్నాడు. ఇక స్కూటీ తీసి అయితే మేమైతే బయటకి అయితే వెళ్ళేసినాం. ఇక అలా మా తమ్ముని పొలాల్లో నాటేస్తారు అని చెప్తే అలా పొలం అయితే చూసి వచ్చేసిన. నా వీడియో చూస్తున్నారు మా కానీ లైక్ చేస్తలేదు, ప్లీజ్ లైక్. అలాగే ఈ వీడియోకి లైక్ చేసిన వాళ్ళకి 100 రూపాయలు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి 500 అయితే వస్తాయంట, డైరెక్ట్ అకౌంట్ లో పడిపోతాయంట. నమ్మకం లేకపోతే రాజశేఖర్ గారి గోటీల వ్యాపారంలో పనిచేసే వాళ్ళకి అడగండి మామ.